Dear friends, today we are going to meditate from Psalm 33:12. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు 33వ కీర్తన 12వ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాము. Blessed is the nation whose God is the Lord. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. The people he chose for his inheritance. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. In Psalm 135:4 in the Bible says, the Lord has chosen Jacob to be his own, Israel to be his treasured possession. 135వ కీర్తన 4వ వచనం ప్రకారము యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. God loved Israel. దేవుడు ఇశ్రాయేలును ఎంతగానో ప్రేమించెను. Israel and Jacob are the same. ఇశ్రాయేలు యాకోబు ఇద్దరూ ఒకటే. He cherished the nation of Israel as his own treasured possession. తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలు దేశమును ప్రజలను ప్రభు ఎంతగానో ఏర్పరచుకొనెను. He promised to protect them and keep them as the apple of his eye. తన కంటి పాపగా వారిని కాపాడెదను అని ఆయన వారికి వాగ్దానము చేసి ఉన్నాడు. As long as they followed God, they were protected. వారు ప్రభువును వెంబడించినంత కాలము ఎంతగానో ప్రభు చేత కాపాడబడ్డారు. That's why the Bible says in Deuteronomy 33:29. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. Blessed are you, Israel, who is like you. ఇశ్రాయేలు, నీ భాగ్యమంత గొప్పది, నిన్ను పోలిన వాడెవడు? A people saved by the Lord. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? He is your shield and helper and your glorious sword. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. How blessed are these people of Israel. ఇశ్రాయేలీ ప్రజలు ఎంత దీవింపబడిన జనమై ఉంటున్నారు కదా. The Lord himself chose them. ప్రభువే వారిని ఎన్నుకొని ఏర్పరచుకొని ఉన్నాడు. And then the Lord blessed them. ప్రభు వారిని దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. Finally, the Lord brought him into a land that was flowing with milk and honey. మరి ఇశ్రాయేలీల ప్రజలను ప్రభువు పాలు తేనెలు ప్రవహించినటువంటి వాగ్దాన దేశమునకు నడిపించి ఉన్నాడు. As long as we follow him, the Lord will protect us and bless us. మనం ప్రభువును వెంబడించినంత కాలము ఆయన మనల్ని కాపాడుతూ దీవిస్తూ ఉంటాడు. As in Exodus 23:25. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో ఉన్న రీతిగా The Lord not only prospered them, but then the Lord blessed their bread and water and took their sickness away from them. ప్రభువు వారిని ఆశీర్వదించి వర్ధిల్లింపజేయడమే కాదు, కానీ వారి ఆహారమును పానమును దీవించి రోగమును తొలగించెను. The Lord is so particular in minute details. చిన్న విషయములలో కూడా ప్రభువు వారిని గురించి ఎంతో జాగ్రత్త వహించెను. In the next verse, the Lord says, none shall miscarry or be barren in your land. 26వ వచనం ప్రకారము కడుపు దిగబడినదియు గొడ్రాలియు నీ దేశములో ఉండదు అని ప్రభు వాగ్దానం The Lord చేశాడు. made sure that they lived peacefully and happily. వారందరూ సమాధానముతో సంతోషముతో జీవించులాగున ప్రభు చేసి ఉన్నాడు. The Lord delighted in their well-being. ప్రభు వారి యొక్క వర్ధిల్లతయందు ఆనందించుచూ ఉన్నాడు. Likewise, when you follow God, obey God, the Lord will protect and shield you, and not only that, he will make sure that you are safe and secure in his hands. అదే విధంగా మీరు ప్రభువుకి విధేయత చూపెడుతూ ఆయనను వెంబడించినప్పుడు ఆయన మీకు కేడముగా ఉంటూ మిమ్మల్ని కాపాడుచు భద్రపరుస్తాడు. In Exodus 19:5, the Lord says, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఈ విధంగా if అంటున్నాడు, you obey me fully and keep my covenant, then out of all nations you will be my treasured possession. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశములలో నాకు మీరు స్వకీయ సంపాద్యమగుదురు. More than anybody around you, the Lord will keep you as a treasured possession. మీ చుట్టూ
చుట్టూ ఉన్న వారందరికంటే అధికముగా ప్రభు మిమ్మల్ని సంపాద్యముగా అంగీకరించి కాపాడుతాడు. Blessed are the people whom God chooses. ప్రభు ఏర్పరచుకున్నటువంటి జనము ఎంతో ధన్యులు. Why should God choose you? ప్రభు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? First, to be a blessing to the nation, and then to all the people of the earth. మొదటిగా దేశమునకు దీవెనకరముగా ఉండడానికి మరియు ప్రపంచము నలుమూలల ఆశీర్వాదకరంగా The ఉండడానికి. Lord chose Abraham and blessed him. ప్రభు అందుకొరకే అబ్రహామును ఎన్నుకొని దీవించి ఉన్నాడు. When he blessed him, he said, as in Genesis 12:2, ఆదికాండము 12:2 అబ్రహాముని ఈ విధంగా దీవించి చెప్పి I will ఉన్నాడు. make you into a great nation, and I will bless you and make your name great. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. So that you will be a blessing. నీవు ఆశీర్వాదముగా నుందువు. Dear friends, remember that the Lord has chosen you to be His treasured possession. మీరు ప్రభు యొక్క స్వకీయ సంపాద్యముగా ఉండడం కొరకై ప్రభు మిమ్మలను ఏర్పరచుకొని ఉన్నాడని గుర్తించండి. You are His only possession. మీరు మాత్రమే ఆయన సంపాద్యమై ఉన్నారు. May the Lord make you a blessing, dear friend. ప్రభు మిమ్ములను అనేకులకు దీవెనగా మార్చునుగాక ప్రియ స్నేహితులారా. The Lord has chosen you to be a blessing. అనేకులకు ఆశీర్వాద కారణంగా ప్రభు మిమ్ములను ఏర్పరచుకొని ఉన్నాడు. Loving Heavenly Father, your children are your treasured possession. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ బిడ్డలు నీ స్వకీయ సంపాద్యమై ఉన్నారు కదా. They may be saying, nobody loves me. నన్ను ప్రేమించు వారు ఎవరునూ లేరు అని ఒకవేళ వారు ఈ రోజు But చెబుతున్నారేమో. then remind them that they are your treasured possession. వారు నీకు ఎంతగానో విలువైనటువంటి వారు అని వారికి జ్ఞాపకము చేయండి తండ్రి. You are the God of Abraham. అబ్రాహాము దేవుడవు నీవేనయ్యా. You are the God of Isaac. ఇస్సాకు దేవుడవు నీవే. You are the God of Israel. ఇశ్రాయేలు దేవుడవు నీవేనయ్యా. You are the God of Jacob. యాకోబు దేవుడవు నీవే ప్రభువా. Lord, you are the God of all those who are watching this program. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి దేవుడవు ప్రభుడవు నీవేనయ్యా. Lord, you will never leave them. You will never forsake them. ప్రభువా, నీవెన్నడూ వారిని విడువవు, ఎడబాయవు తండ్రి. Make sure that every detail in their lives are taken care of. వారి జీవితంలోని ప్రతి చిన్న విషయమును గురించి కూడా జాగ్రత్త వహించండి. Lord, you made sure that the children of Israel are not barren. ఇశ్రాయేలీల ప్రజలు గొడ్రాలుగా ఉండకుండా మీరు వారికి సంతానమును దయచేసి ఉన్నారు. You made sure that there should not be miscarriage. వారిలో ఎవ్వరికి కూడా గర్భస్రావములు కలగకుండా మీరు దీవించారు. Father, likewise take control of everyone who is watching, Lord. ప్రభువా, అదే విధంగా ఈ రోజు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలను నీ హస్తాల్లోకి తీసుకొనండి. They should not be left out, oh God. వారెవ్వరూ కూడా విడిచిపెట్టబడకూడదు తండ్రి. Lord, let the same hand which blessed our forefathers bless each and every one here, Lord. మా పితరులను ఆశీర్వదించినటువంటి అదే కరము, హస్తము ఇక్కడున్న నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. Remember your covenant upon your people. నీ ప్రజలతో మీరు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము And చేసుకోండి. Lord, make them as a great nation. వారందరినీ గొప్ప జనాంగముగా చేయండి. Make their name great, O God. వారి పేరును హెచ్చించండి ప్రభువా. People may try to put them down, ప్రజలు వారిని కిందకి త్రోసివేయాలని చూస్తూ ఉన్నారేమో, but then you lift their name up, Lord. కానీ మీరు వారి పేరును ఘనముగా హెచ్చించండి. Bring them up to greater heights. వారిని ఉన్నత స్థలములకు లేవనెత్తండి. Let them be a blessing and blessing to others. వారు ఇతరులకు ఆశీర్వాదముగా దీవెనకరముగా ఉండుదురుగాక. Whatever they do, let it prosper, O God. వారు చేయునదంతయు సఫలమవ్వునుగాక. Thank you for remembering your covenant upon your people. నీ ప్రజలతో మీరు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుంటున్నందుకై వందనాలు. Thank you, Jesus. వందనాలు యేసు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Amen. ఆమేన్. God bless you, dear friends. ప్రభు మిమ్మును దీవించుగాక ప్రియ స్నేహితులారా.